పెంచిపేట నైజాంగేట్ సమీపంలో రైతు బజార్ ఏర్పాటు చేయాలని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో చర్చించి రైతు బజార్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. రైతు బజార్ ఏర్పాటు అయ్యే వరకు ప్రజలతో కలిసి ఆందోళన కొనసాగిస్తామని కోటేశ్వరరావు స్పష్టం చేశారు. వెంచిపేట నైజాంగేట్ సమీపంలో రైతు బజార్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ 49, 50, 54, 55 డివిజన్ల ఆధ్వర్యంలో వెంచిపేట ఆబోతు అప్పన్న వీధిలో ధర్నా నిర్వహించారు. ఈ ఆందోళనకు సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంచిపేటలో 40 లక్షల వ్యయంతో 2017లో రైతు బజార్ నిర్మాణానికి శిలాఫలకం ఏర్పాటు భవనాలు నిర్మించినప్పటికీ ఇప్పటికీ ప్రారంభించకపోవడం ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. అప్పటి ప్రభుత్వం రైతు బజార్ ఏర్పాటులో విఫలమైందని, ఈ ప్రాంతంలో 11 డివిజన్లకు చెందిన ప్రజలకు రైతు బజార్ అందుబాటులో లేకపోవడంతో కూరగాయలు కొనేందుకు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంచిపేటలో కూడా తక్షణమే రైతు బజార్ ఏర్పాటు చేయాలని, కలెక్టర్ ఇందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. రైతు బజార్ ఏర్పాటు అయ్యే వరకు ఆందోళన కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక సిపిఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 2017 డిసెంబర్ 11వ తారీఖున సుమారు 40 లక్షల రూపాయల అంచనాలతోటి ఈ ప్రాంతంలో రైతు బజారు నిర్మాణానికి చర్యలు చేపట్టడం జరిగింది. నాటి ప్రభుత్వం శిలాఫలకం కూడా నేటికి దర్శనమిస్తూ ఉన్నది. కానీ అధికారం ఉన్నంత కాలంలో రైతు బజార్ ఏర్పాటు చేయకపోవటం వలన తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని విస్మరించడంతో నేటికి కూడా ఈ ప్రాంతంలో రైతు బజారు ఏర్పాటు చేయకపోవటం అనేటటువంటిది ఈ ప్రాంత ప్రజలకి దీర్ఘకాలికమైనటువంటి కోరిక నెరవేరనటువంటి పరిస్థితి. మొత్తం మనం చూసినట్లయితే మిల్క్ ప్రాజెక్టు వద్ద నుంచి ఇటు వన్ టౌన్ మొత్తం ప్రాంతం కూడా 11 డివిజన్స్ ఉన్నాయి. ఈ 11 డివిజన్స్ ప్రాంత ప్రజలందరూ కూడా రోడ్ల మీద కానీ లేకపోతే కాళేశ్వరం మార్కెట్ని కానీ ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితి వస్తున్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంతంలో రైతు బజారు యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉన్నదనేటటువంటిది ప్రజాప్రతినిధులుగా నేటి ఎమ్మెల్యే గారు కూడా గుర్తించమని చెప్పి సిపిఐగా వారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సౌకర్యాల కోసం సులభ కాంప్లెక్స్ ఉండేది, మరుగుదొడ్లు ఉండేవి. ఇక్కడ ఆ రోజు పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు జలీల్ ఖాన్ గారు శాసనసభ్యులుగా ఉన్నారు. అప్పుడు ఇక్కడ సిపిఐ పార్టీ కోరిక మేరకు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆశ మేరకు ఆ రోజు ఇక్కడ రైతు బజారు పెట్టాలని చెప్పి, రైతు బజారు పైన ఈ సేవా కేంద్రం పెట్టాలని చెప్పి దీన్ని శంకుస్థాపన చేసి నిర్మాణం చేయడం జరిగింది. దాని ధర్మేల కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ తెలుగుదేశం పార్టీ పోయిన తర్వాత మళ్ళీ వైసీపీ వచ్చింది. వైసీపీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ సచివాలయం పెట్టారు. కింద పెడతానన్నటువంటి రైతు బజారు లేదు. అది లేకపోవటం వల్ల ఇక్కడ గంజాయి బ్యాచ్, బేడి బ్యాచ్ లేదా ఇక్కడ మందు తాగేటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ నిలనం అయిపోయింది. దీనికి ప్రజలందరూ కూడా, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏ క్షణంలో ఏం జరుగుద్దో తెలియదు. ఆడవాళ్ళు వెళ్ళాలంటే భయం, మగవాళ్ళు వెళ్ళాలంటే భయం. అటువంటి పరిస్థితిలోని ఇక్కడ ఇది నిరూపేయంగా వదిలేశారు. ఆ పైన సచివాలయం అంటే ఉంటారు, నైట్ పగలాల్లో ఉంటారు, మళ్ళీ నైట్ ఉండరు. కాబట్టి ఇక్కడ ఆనాడు ఏ ఉద్దేశంతోనైతే ఇక్కడ రైతు బజారుగా దీన్ని శంకుస్థాపన చేశారో, శిలాఫలకం వేశారు. ఆ శిలాఫలకం కూడా ఇక్కడే ఉంది. రైతు బజారుకు కావాల్సినటువంటి షాపులు కూడా ఆల్రెడీ మార్కింగ్ చేసి ఉన్నాయి ఇక్కడ. కానీ ఈరోజు మళ్ళీ మేము పోయిన సంవత్సరం ఇదే రోజుల్లోనే ఇలాగే ధర్నా చేసి మున్సిపల్ కమిషనర్ గారిని కలిసాం. మున్సిపల్ కమిషనర్ గారు కలెక్టర్ గారిని కలవమన్నారు. నగర సిపిఐ కార్యదర్శిని పెట్టుకొని ఆయన ఆధ్వర్యంలో కలెక్టర్ గారిని కూడా కలిసాం. దాన్ని పరిశీలన చేస్తాము, రైతు బజారుగానే ఉంటుంది, రైతు బజారుగా కట్టారు కాబట్టి అన్నారు. ఈనాటికి లేదు. చంద్రబాబు నాయుడు, నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్లపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి తీవ్ర విమర్శలు చేశారు. కుప్పం పర్యటనలో ఎవరూ అవమానించలేదని, అసెంబ్లీ రికార్డులను పరిశీలించాలని సూచించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే భువనేశ్వరిని ఉపయోగిస్తున్నారని ఆరోపించిన ఆమె తనపై జరుగుతున్న ట్రోలింగ్, మార్కింగ్లపై భువనేశ్వరి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలపై ప్రభుత్వం విఫలమైందని విమర్శిస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపైన చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చట్టసభలో, అసెంబ్లీలో నన్ను కూడా నా శీలం మీద నిందలేశారు, నన్ను వ్యక్తిత్వ హననం చేశారు, నన్ను చాలా ఘోరంగా అవమానించారంటూ ఆమె ఒక పచ్చి అబద్ధం మాట్లాడారు. పచ్చి అబద్ధం. ఎందుకంటే బహుశా కుటుంబం అంతా అబద్ధాల్లోనే నడుస్తూ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. భర్త, కొడుకు, చివరికి ఈమె కూడా కుటుంబంలో చేరిపోయింది అబద్ధాల ప్రపంచంలోనే. తల్లి, నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, నువ్వెవరో కాదు, ఎన్టీఆర్ గారి కుమార్తెవి. మేము గౌరవంగానే అడుగుతున్నాను. నేను ఒక్క సమాధానం చెప్పమ్మా.
నిన్ను చట్టసభ అంటే శాసనసభలో ఎవరైనా అవమానం చేశారా? అది ఒక్కసారి మీరు నిరూపించగలరా? ఎందుకంటే ఇప్పుడు మీ ప్రభుత్వమే ఉంది కదా, ఈ ప్రభుత్వం మరి రికార్డులన్నీ ఉంటాయి, అసెంబ్లీ రికార్డులన్నీ కూడా, వాటన్నిటిని కూడా బయటికి తీయించి పరిశీలిస్తే మిమ్మల్ని అవమానం చేశారో లేదో అనేది చాలా స్పష్టంగా అందరికీ తెలుస్తుంది. ఈ విధంగా మీకు మీరే ఒక సానుభూతిని క్రియేట్ చేసుకోవటానికి ప్రయత్నం చేస్తే అది నమ్మటానికి ఎవరు సిద్ధంగా లేరనే సత్యాన్ని కూడా మీరు గ్రహించాలా. ఎందుకు ఊరికే నోరు ఉంది కదా అని చెప్పి అబద్ధాలు ప్రచారం చేయటం ఎందుకమ్మా? నువ్వు ఎన్టీఆర్ కూతురు అనే సంగతి నువ్వు మర్చిపోబాక. అది చంద్రబాబు లోకేష్ వాళ్ళిద్దరు మాత్రం అబద్ధాలకి ఒక పేటెంట్ లాగా అయిపోయారు. ఇప్పుడు ఆ కోవలో నువ్వు కూడా చేరుతా ఉన్నావని తెలుస్తూ ఉంది. అదొక్కసారి ఆ రికార్డులను పరిశీలిస్తే వాస్తవం ఏంటనేది బయటకు వస్తుంది. నిజానికి నీ వ్యక్తిత్వాన్ని, నీ క్యారెక్టర్ మీద నిందల్ని ఈ ఊరు వాడ మొత్తం ప్రచారం చేసింది నీ కొడుకు, నీ భర్త. నువ్వు ఫస్ట్ ఎవరిని నియంత్రించాలా? నువ్వెవరిని నిందించాలా? వాళ్ళని ఆపాలా? రాజకీయ ప్రయోజనాల కోసం నన్ను తీసుకెళ్లి బజార్లో పెడతారా అని చెప్పి వాళ్ళని నీ కొడుకు 4 తన్నులు తన్నాల, 4 దెబ్బలు ఇట్లాంటి పిచ్చి పిచ్చి ప్రచారాలు తల్లి మీద ఎవరైనా తీసుకెళ్తారా జనంలోకి అని చెప్పి, అది పోయి నువ్వు కూడా ఎవరో మీద నిందలేస్తే ఎట్లా అమ్మా? అప్పుడు మీ పార్టీలో ఉన్నవారే మిమ్మల్ని ఒక మాట అంటే నిజంగానే ఆ రోజు అందరం ఖండించాము. సంస్కృత భాష అనేది కేవలం పండితుల భాష. ఈ భాషను కొన్ని వర్గాలే చదవాలి, అధ్యయనం చేయాలి అని ఒక దురభిప్రాయం సమాజంలో ఉందని తెలుగు మరియు సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్డి విల్సన్ అన్నారు. వైదిక మంత్రాలకు మాత్రమే సంస్కృత భాష పరిమితమైందని, వాస్తవానికి మన సంస్కృతికి మూలం సంస్కృత భాష అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో సంస్కృత అకాడమీ ఏర్పాటు చేసిన తరువాత మొట్టమొదటిసారిగా సంస్కృత సహస్తం కార్యక్రమాన్ని ఆగస్టు 25 నుంచి 7 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. తెలుగు సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్డి విల్సన్ వడ్డేశ్వరంలోని కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆర్డి విల్సన్ మాట్లాడుతూ సంస్కృత భాష పరిరక్షణ వల్ల మన సంస్కారాన్ని పెంచుకోవచ్చునని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో సంస్కృత అకాడమీ ఏర్పాటు చేసిన తరువాత మొట్టమొదటిసారిగా సంస్కృత సహస్తం కార్యక్రమాన్ని ఆగస్టు 25 నుంచి 7 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. భాషను రాబోయే రోజుల్లో ఎలా పరిరక్షించుకోవాలనేది విస్తృతంగా అధ్యయనం జరుగుతుందన్నారు. అకాడమీ తరపున అనేక పుస్తకాలను ముద్రిస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు 3 నుంచి 5వ తేదీ వరకు ఢిల్లీ వెళ్లి అక్కడ భారతీయ భాషా సమితి సంస్కృత జాతీయ విశ్వవిద్యాలయం నుంచి నిధులు తెచ్చేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా నిధులు కేటాయించామని కోరుతున్నామని అన్నారు. తెలుగు మరియు సంస్కృత అకాడమీ డిప్యూటీ డైరెక్టర్లు కోటేశ్వరమ్మ, కోటిరత్నం, అకాడమీ పరిశోధనాధికారి రాజ్యలక్ష్మి, సంస్కృత పండితుడు రంగాచార్యులు మాట్లాడుతూ ఆగస్టు 25వ తేదీ నుంచి సంస్కృతి సహస్తం నిర్వహించాలని నిర్ణయించామన్నారు. వారం రోజుల పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ముగింపు సమావేశాన్ని విజయవాడలో ఆగస్టు 31న నిర్వహిస్తున్నామని తెలిపారు. సంస్కృత భాష అనేది కేవలం పండితుల భాష. ఈ భాషని కేవలం కొన్ని వర్గాలే చదువుకోవాలి, కొన్ని వర్గాలే అధ్యయనం చేయాలి అనే ఒక దురభిప్రాయం సమాజంలో ఉంది. అదే సమయంలో ఇది కేవలం వైదిక మంత్రాలకు మాత్రమే పరిమితమై ఉంది. ఆలయంలో పూజారులు మాత్రమే వాడుతున్న పరిస్థితి ఉంది. కానీ నిజానికి సంస్కృత భాష అనేది మూలం మన సంస్కృతికి. ఇది భారతదేశంలో అనేక కులాలు మతాలు ఉన్న ఈ దేశంలో అన్ని ప్రాంతాలని ఒక చెంగలో పూదండిలాగా మరి కుదిగుచ్చి ఒక దగ్గర చేర్చగలిగే సామర్థ్యం ఒక సంస్కృత భాషకే ఉంది. ఆ సంస్కృత భాష పరిరక్షణ వల్ల రాబోయే రోజుల్లో మన సంస్కారాన్ని పెంచుకోవచ్చు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఈ సంస్కృత అకాడమీ ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా సంస్కృత సప్తాహం పేరుతో ఆగస్టు 25 నుంచి 7 రోజుల పాటు కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. వివిధ భావాలతో, వివిధమైన ఆలోచనతో, వేరువేరు ఆలోచనతో ముందుకు పోతున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి భారతదేశానికి ఐకమత్యాన్ని తీసుకొచ్చి మనందరం ఒకటే అనే భావం కల్పించేందుకు ముందుకు వచ్చేటువంటిది, మనం తీసుకొచ్చే ఆధారభూతమైన భాష సంస్కృత భాష ఒక్కటే. కాబట్టి ఆ సంస్కృత భాషని ముందు మనం తీసుకుని రావాలి. రేపు రాబోయే శ్రావణ పూర్ణిమ ఆగస్టు 28వ తేదీ హయగ్రీవ స్వామి జయంతి. హయగ్రీవ స్వామి విద్యలకు ఆధారం కనుక ఆ రోజున దానికి ముందుగా 3 రోజులు, తర్వాత 3 రోజులు కార్యక్రమంగా తీసుకుని ఇంతవరకు ఎవరు చేయనటువంటి కార్యక్రమం కొత్తగా మన చైర్మన్ గారు చేస్తున్నారు. విద్యార్థులకు విషయం చెప్పాలి. విద్యార్థులకు ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎటువంటి సంస్కృత విద్యార్థులకు ఏ కాగితం అందల. ఈ సంవత్సరం రాజముద్రికి కలిగినటువంటి సర్టిఫికెట్లు ఇస్తున్నాం మన పిల్లలకి. పండితులకి అద్భుతంగా 14 ప్రదేశాల్లో అంటే 14 రోజులు 28 మంది పండితులు సత్కరిస్తున్నాం ఒకేసారిగా.
దాదాపు ఒక 100 మంది విద్యార్థులు సర్టిఫికెట్లు ఇవ్వడం, సర్టిఫికెట్లు ఇవ్వడం ఒక అద్భుతమైన కార్యక్రమం. ఏంటంటే రాజముద్రికతో వచ్చేటువంటిది ఇంతవరకు ఎవరు చేయని దాన్ని ఉత్సాహ కార్యక్రమం తీసుకుంటున్నాం. దాని మూలంగా దేశంలో సంస్కృతి సంప్రదాయాలు వెల్లివిరిసి మనందరం ఒకటే అనే భావంలో, ఇందాక అధ్యక్షుడు వారు చెప్పారు, సంస్కృతం అనేటువంటి ఎవరితో బ్రాహ్మణుల భాష ఈ భాష కాదు, సంస్కృతం అందరి భాష, సంస్కృతం అందరికీ, సంస్కృతమే అందరిది. సంస్కృతాన్ని మనం పంచాలి, సంస్కృతిని మనం పెంచాలి. ఆగస్టు 25వ తేదీ నుంచి 31 వరకు సంస్కృత సప్తాహ కార్యక్రమాలను నిర్వహించాలని సంస్కృత పండితులు సంకల్పించారు. వారు మన తెలుగు మరియు సంస్కృత అకాడమీ అధ్యక్షుల వారి దగ్గరికి వారు వచ్చి వారు సమ్మతిని కోరారు. వారు అధ్యక్షుల వారి ఆసక్తితో, అదేవిధంగా సంచాలకుల వారి అనుమతితో, ఉప సంచాలకులు వారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతున్నాయి. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ప్రతి జిల్లాలో 7 రోజుల పాటు 14 ప్రాంతాలలో, అంటే ఉదయం ఒక దగ్గర సాయంత్రం ఒక దగ్గర ఈ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి దానికి నిర్ణయించారు. ఈ కార్యక్రమాల్లో సంస్కృత భాష పండితుల్ని సన్మానించడం ఉంటుంది. అదేవిధంగా ఈ సంస్కృత భాష కోసం పనిచేసే కార్యకర్తలందరికీ కూడాను వాళ్ళకి ఉత్సాహాన్ని కలిగించే విధంగా వాళ్ళని కూడాను సన్మానించడం అనేది జరుగుతుంది. ప్రతిష్టాత్మకంగా తలపెట్టినటువంటి సప్తాహం అనేటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరగాలని, అందరికీ సంస్కృతం అందాలని, అందరూ సంస్కృతం చదువుకోవాలని, అందరూ కూడా మానవీయ మూల్యాలను, ధర్మ పరిరక్షణ అనేటువంటి అంశాలు ఇవన్నీ కూడా తెలుసుకొని ప్రతి ఒక్కరూ కూడా మనిషి ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు అనేటువంటి మూలాలన్నీ కూడా సంస్కృతంలోనే ఉన్నాయి. కనుక సంస్కృతం అందరూ చదువుకుంటే ఒకరినొకరు ప్రేమించుకోవటం మొదలుపెట్టి ఒకరినొకరు ద్వేషించుకోవడం తగ్గుతుందనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. విజయవాడలోని పీఎం శ్రీ కేంద్ర విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన విద్యార్థి నాయకుల ప్రమాణ స్వీకార వేడుకలు ఘనంగా నిర్వహించారు. నూతనంగా ఎన్నికైన స్కూల్స్ కెప్టెన్లు, వైస్ కెప్టెన్లు స్పోర్ట్స్, డిసిప్లిన్, సాంస్కృతిక, ఎకో, హౌస్ కెప్టెన్లకు బ్యాడ్జ్లు, శాష్లు ప్రదానం చేసి బాధ్యతలు అప్పగించారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాయుతమైన పౌరసత్వం పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంలో నిర్వహించిన ఇన్వెస్టిచర్ సెరిమనీ ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. ప్రిన్సిపల్ ఇన్ఛార్జ్ శ్రీమతి సుభాష్ని నూతన విద్యార్థి నాయకులకు బ్యాడ్జ్లు, శాష్లు అందజేసి అధికారికంగా బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాయకత్వం అనేది కేవలం గౌరవప్రదమైన హోదా మాత్రమే కాదని అది గొప్ప బాధ్యత అని పేర్కొన్నారు. నిజాయితీ, క్రమశిక్షణ, సేవాభావం, జట్టుగా పనిచేసే తత్వంతో విద్యాలయ అభివృద్ధికి కృషి చేయాలని విద్యార్థి నాయకులకు సూచించారు. తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తూ విద్యాలయ ప్రతిష్టను మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు, సిబ్బంది మాట్లాడుతూ నూతన విద్యార్థి నాయకులు క్రమశిక్షణను పరిరక్షించడంతో పాటు సేవా కార్యక్రమాలు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని అందరికీ స్ఫూర్తిగా నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని నూతన విద్యార్థి నాయకులను అభినందించారు. విద్యార్థి నాయకుల ప్రమాణ స్వీకారంతో నాయకత్వ విలువలు, సేవాస్ఫూర్తి, బాధ్యతాయుతమైన పౌరసత్వం మరింత బలోపేతమవుతుందని పాఠశాల యాజమాన్యం ఆశాభావం వ్యక్తం చేసింది. Hereby solemnly pledge that we shall uphold the dignity, honor, and traditions of our Vidyalaya. We shall discharge the duties with sincerity, honesty, discipline, and dedication. We shall lead by example and inspire others to our conduct. We shall respect our teachers, parents, fellow students, and all members of the school community. If you are not disciplined, you cannot guide others to be disciplined. See that all these things are being taken up, the responsibility, the leadership qualities which are very, very important for you. So this is the beginning for you to develop the leadership quality when you go out, when you go for the higher studies. Okay, those will be continued. I once again congratulate all the members of the student council who have been selected, especially by a group of teachers who are knowing about all the students. So you have the teachers are having lot of expectations on you. Please see that you are keeping them up. Once again, congratulate each one of you.
Thank you. అందరికీ పోషకాహారం గురించి చెప్పే అంగన్వాడీలు ఆశా వర్కర్లకు పోషకాహారం అవసరం లేదా అని సిఐటియు నాయకులు ప్రశ్నించారు. ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి, కుటుంబ అవసరాలు పెరుగుతున్నాయి, విద్య వైద్యానికి ఖర్చులు పెరుగుతున్నా ఆంధ్ర రాష్ట్రంలో స్కీమ్ వర్కర్లకు మాత్రం 2019 నుంచి నయా పైసా వేతనం లేదన్నారు. అందుకని కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. 5 సంవత్సరాలు పనిచేస్తే సామాజిక భద్రతా సౌకర్యాలు అమలు చేయాలని చట్టాలు చెబుతున్నాయని, కానీ స్కీమ్ వర్కర్లకు పెన్షన్, పిఎఫ్, గ్రాట్యుటీ అమలు చేయలేదని వాటిని అమలు చేయాలని కోరారు. స్కీమ్ వర్కర్లకు వేతనాలు పెంచాలని, కార్మిక చట్టాలు అమలు చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, వెలుగు తదితర ప్రభుత్వ పథకాల ఉద్యోగులు, కార్మికులు ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ సమాజంలో సేవలు అందిస్తున్న అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికులు, వీఆర్ఏ, వీఓఏ, స్కూల్ స్కీపర్లు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కలెక్టర్ల వద్ద మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారని చెప్పారు. స్కీమ్ వర్కర్లకు మాత్రం 2019 నుంచి నయా పైసా వేతనం పెరగలేదన్నారు. అందుకని కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. 5 సంవత్సరాలు పనిచేస్తే సామాజిక భద్రత సౌకర్యాలు అమలు చేయాలని చట్టాలు చెబుతున్నాయని, కానీ స్కీమ్ వర్కర్లకు పెన్షన్, పీఎఫ్, గ్రాట్యుటీ అమలు చేయడం లేదని వాటిని అమలు చేయాలని కోరారు. స్మార్ట్ కిచెన్లు రద్దు చేయాలని కోరారు. అంగన్వాడీలు అనేక యాప్లతో ఇబ్బంది పడుతున్నారని వాటిని రద్దు చేయాలని కోరారు. ఆశా వర్కర్లకు అదనపు పని రద్దు చేయాలని కోరారు. సమాజంలో అనేక సేవలు అందిస్తున్న అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికులు, వీఆర్ఏ, వీఓఏ, స్కూల్ స్లీపర్లు మొత్తం మహిళలు పెద్ద ఎత్తున అన్ని కలెక్టరేట్ల దగ్గర ఆందోళన చేస్తూ ఉన్నారు. ప్రధాన డిమాండ్ ఈరోజు అందరికీ పౌష్టికాహారం గురించి చెప్పే మాకు మాత్రం పౌష్టికాహారం అవసరం లేదా? ఈరోజు ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి, కుటుంబ అవసరాలు పెరుగుతూ ఉన్నాయి, విద్యా వైద్యం ఖర్చులు పెరుగుతున్నాయి. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఈ స్కీముల్లో పనిచేసే వాళ్ళకి 2019 నుండి నయా పైసా వేతనాలు పెరగల. కేంద్రం 2014 నుండి నయా పైసా వేతనాలు పెంచలేదు. అందుకని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రతి స్కీమ్ వర్కర్లకి 26,000 రూపాయలు నిర్ణయించి అమలు చేయాలి అనే డిమాండ్ మీద ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. రెండోది, ఈరోజు ప్రతి 5 సంవత్సరాలు పనిచేస్తేనే ఈరోజు సామాజిక భద్రతా సౌకర్యాలు అమలు చేయాలని చట్టాలు చెబుతున్నాయి. కానీ ఏ ఒక్కరికి ఈరోజు పెన్షన్ కానీ, పిఎఫ్ కానీ, గ్రాట్యుటీ కానీ అమలు చేయట్లేదు. అందుకనే సామాజిక భద్రతా సౌకర్యాలు అమలు చేయాలి అని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మూడోది, మన రాష్ట్రంలో ప్రధానంగా ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికుల్ని ఒకవైపు ముఖ్యమంత్రి గారు అందరికీ ఉపాధి కల్పించడానికే మేము 6 నుంచి 7 నుంచి అందరినీ పిలుస్తూ ఉన్నాము, ఉపాధి కల్పిస్తామని చెబుతున్నారు. కానీ ఉన్న ఉపాధిని కోల్పోవటానికి మధ్యాహ్న భోజన కార్మికుల్ని ఈరోజు స్మార్ట్ కిచెన్లు పెట్టారు. అటువంటి స్మార్ట్ కిచెన్లు రద్దు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. మధ్యాహ్న భోజన స్కీమ్ కింద పనిచేసేటువంటి మధ్యాహ్న భోజన కార్మికులకి, మెప్మా, వెలుగు పథకాల కింద పనిచేసేటువంటి వీఓఎల్కి, ఆర్పీలు వీళ్ళందరూ కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి ప్రతిష్టాత్మక పథకాల్లో పేద ప్రజలకి, పేద బిడ్డలకి అనేక సర్వీసులు అందిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పెరిగిన ధరలకు అనుగుణంగా పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగాయి, నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి. కానీ వీళ్ళ వేతనాలు పెంచి 7 సంవత్సరాలు అవుతా ఉంది. కానీ ఇప్పటి వరకు వేతనాలు పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ చర్యలు చేపట్టడం లేదు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. అంగన్వాడీలైనా, ఆశాలైనా, వీఓఏలైనా, అలాగే మధ్యాహ్న భోజన కార్మికులైనా, పేద ప్రజలకు ఉండేటటువంటి మహిళలకి మీరు వేతనాన్ని చెల్లించే విషయంలో కనీస వేతనం 26,000 ఇల్లు చెల్లించడానికి మేము ప్రతిపాదన పెడితే ఆ రంగాల నాయకుల్ని పిలిచి చర్చించాల్సినటువంటి మీరు మేనవేషాలు లెక్కించడం సరైన పద్ధతి కాదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల దగ్గర స్కీమ్ వర్కర్లు చలో కలెక్టరేట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. స్కీమ్ వర్కర్లు అందరికీ కూడా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ మీద ఈ ధర్నా కార్యక్రమం అనేది జరుగుతుంది. 2014 నుంచి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా స్కీమ్ వర్కర్లకు వేతనం పెంచలేదు. అదేవిధంగా రాష్ట్రాల్లో 2019 నుంచి ఎంతవరకు ఒక్క రూపాయి పెంచలేదు. పెంచకపోగా పని భారం అనేది పెంచారు. స్కీమ్ వర్కర్లు, అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన పథకం, స్కూల్ శానిటేషన్ వర్కర్లు వీళ్ళందరిలో కూడా, వీఓఏలు అందరిలో కూడా అన్ని రంగాలలో పని భారం అనేది పెంచాడు. కానీ
రూపాయి వేతనం అనేది పెంచలేదు. నీట్ కి ఎంత ప్రాధాన్యత ఉందో డిఎస్సికి అంతే ప్రాధాన్యత ఉందని నీట్ పేపర్ లీకేజ్ కి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని, డిఎస్సి నియామకాల్లో అవకతవకలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య డిమాండ్ చేశారు. స్పోర్ట్స్ కోటాలో జీవో నెంబర్ 77 ప్రకారం డిఎస్సి పరీక్ష పాస్ అవ్వాలని జీవోని మార్చి డిఎస్సితో సంబంధం లేకుండా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారన్నారు. డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ చేయాలని, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వంలో డిఎస్సిలో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణ చేయాలని, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి వెంటనే ఇవ్వాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ నేతృత్వంలో మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వైసీపీ నాయకులు కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాద్ విష్ణు, మొండితోక జగన్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీఆర్టీలో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగికి పరీక్షలో మొదటి ర్యాంకు వచ్చిందని, మెరిట్ లిస్టులో నవీన్ పేరు కావాలని తొలగించారని అన్నారు. స్పోర్ట్స్ కోటాలో జీవో నెంబర్ 77 ప్రకారం డిఎస్సి పరీక్ష పాస్ అవ్వాలని జీవోని మార్చి డిఎస్సితో సంబంధం లేకుండా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారన్నారు. పేకాట ఆడినా, టగ్ ఆఫ్ వార్ ఆడినా ఉద్యోగాలు ఇచ్చారని, టీడీపీ నేతలు కూన రవికుమార్, లోకేష్ తోడలుడు భరత్ తమ క్రీడా అసోసియేషన్ నుంచి సర్టిఫికేట్ ఇచ్చారని విమర్శించారు. స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయని, గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్లకు డిఎస్సిలో అవకాశాలు లేవన్నారు. స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేస్తే చాలు జాబ్ ఇచ్చారని, పారదర్శకంగా జరిగి ఉంటే ఎందుకు సిబిఐ ఎంక్వైరీ వేయడానికి భయపడుతున్నారని ఆరోపించారు. నారా లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఏదైతే డిఎస్సిలో జరిగిన అవకతవకల మీద మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సాక్ష్యాధారాలతో సహా అభ్యర్థులను కూడా పక్కన కూర్చోబెట్టుకొని వారి యొక్క సర్టిఫికెట్లతో సహా చూపెట్టి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఈ రోజు వరకు దాని మీద సమాధానం లేదు. సమాధానం చెప్పకపోగా బొకాయింపులు. ఎందుకంటే ఏదైతే డిఎస్సిలో జరిగిన, ఇందాక మా సోదరుడు కూడా చెప్పాడు, ఇందాక చైతన్య కూడా, ఏదైతే డిఎస్సిలో అక్రమాలు జరిగినాయో వాటన్నిటిని కూడా ప్రతి ఒక్కటి కూడా సాక్ష్యాధారాలతో స్పోర్ట్స్ కోటా అని చెప్పని గతంలో ఉన్న 2% తీసుకొచ్చి 3% చేయడం కానివ్వండి, అదేవిధంగా ప్రశ్న పత్రాలు కూడా అవుట్సోర్సింగ్ సిబ్బందితో వాటిని దిద్దించడం కానివ్వండి, స్పోర్ట్స్ కోటాకి ఎటువంటి రాత పరీక్షలు లేకుండా క్వాలిఫై చేయడం కానివ్వండి, అదేవిధంగా జీవోలు కూడా మళ్ళీ సవరించి వాళ్ళకి కావాల్సిన విధంగా జీవోలు ఇవ్వడం కానివ్వండి, స్పోర్ట్స్ కోటాలో కూడా ఎవరైతే ఇందాక మా చైతన్య చెప్పినట్టు కావచ్చు, ఏదైతే మన కోన రవికుమారు ఇతను ఒక కమిటీకి చైర్మన్గా ఉన్నాడు. అదేవిధంగా నారా లోకేష్ వాళ్ళ తోడల్లుడు అతను భర్త కూడా, అతను కూడా ఒక కమిటీకి చైర్మన్గా ఉండడం కానివ్వండి, అదేవిధంగా జాతీయ గోల్డ్ అవార్డు వచ్చింది ఇతనికి, గోల్డ్ మెడల్ వచ్చింది, కానీ ఇతనికి ఉద్యోగాల్లో అవకాశం లేదు. కనీసం అంటే జాతీయ స్థాయిలో అవార్డు వస్తే కూడా అతనికి అవకాశం లేదు. కానీ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తే చాలు, అంటే క్రికెట్లో మామూలుగా 12 ప్లేయర్ 13 ప్లేయర్లు ఉంటారు కదా, అలా వాళ్ళకు కూడా ఇచ్చే విధంగా ఈ యొక్క డిఎస్సిలో దగా జరిగిందని చెప్పని సాక్ష్యాధారాలతో కూడా తెలియజేయడం జరిగింది. నారా లోకేష్ గారు ఖచ్చితంగా రాజీనామా చేయాలని డిమాండ్ తోటే వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మనం అందరం చూసాం ధర్మేంద్ర ప్రధాన్ గారిది ఏం జరిగిందనేది. అదే కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వం కనీసం కూటమి ఏం చేసింది, భారతీయ జనతా పార్టీ ఏం చేసింది అనేది చూసిన తర్వాత కూడా ఆ కూటమిలో భాగమైనటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకు ఎంక్వైరీ అడగట్లేదు, ఎందుకు వాస్తవాలని వెలికి తీయట్లేదు అనే డిమాండ్ మీదే మేము ముందుకు రావడం జరిగింది. పరీక్ష నిర్వహణ దగ్గర నుంచి, స్పోర్ట్స్ కోటా నుంచి అన్ని చోట్ల అవకతవకలు స్పష్టంగా కనపడుతున్నాయి. దానికి ఆధారాలు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు. అందులో భాగంగానే నిరసనలు తెలియజేస్తున్నాం. ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి జన్జీకి కూడా పిలుపునివ్వడం జరిగింది. మనం తలుచుకుంటే ఏదైనా చేయగలం. ఎందుకంటే నీట్ అనేది ఒక పరీక్ష, అర్హత, కానీ ఇది ఉద్యోగాలకు సంబంధించింది, కొన్ని జీవితాలకు సంబంధించినటువంటి డిఎస్సి. ఇది తొలి సంతకం చేసి దీన్నే మెగా స్కామ్గా తెలుగుదేశం ప్రభుత్వం నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మార్చేసింది. దీన్ని ఖచ్చితంగా మనం ఎదుర్కొనకపోతే, ఇప్పటికే వీళ్ళు చేస్తున్న చూస్తున్నాం కదా, మనం వైద్య విద్యను ఏం చేశారు, ప్రజల వైద్యాన్ని ఏం చేశారు, విద్యను ఏం చేశారు, మహిళలను ఏం చేశారు, ఇవన్నీ మనం చూస్తున్నాం. డిఎస్సి అంటే నేషనల్లో నీటికి ఎంత ప్రాముఖ్యత ఉందో డిఎస్సిలో కూడా మన రాష్ట్రంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న విషయం మనందరూ తెలుసు. మన రాష్ట్రంలో అధికారంలో వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సంతకం డిఎస్సి మీద సంతకం పెట్టడం జరిగింది.
సంతకం పెట్టిన ఏడాది తర్వాత మెగా డిఎస్సి కాస్త డిఎస్సి పేరిట 16,347 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అది మెగా డిఎస్సి కాదు, అది డెగా డిఎస్సి అని చెప్పేసి ఈరోజు నేను హెచ్చరిస్తా ఉన్నా. ఈరోజు పరీక్షల నిర్వహణ నుంచి కూడా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేంత వరకు కూడా ఎన్నో అక్రమాలు, ఎన్నో అవినీతులు జరిగాయని చెప్పేసి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ఆధారాలతో సహా చూపించడం జరిగింది. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడ కూడా నోరు మెదపటల్లా. ఏంది అని అడిగితే ఏం అక్రమాలు జరగలా, ఎక్కడ లీకేజ్ జరగలేదు అడుగుతా ఉన్నారు. ఇదే జిల్లా, కృష్ణా జిల్లా సంబంధించిన వ్యక్తి ఎస్సీఆర్టీలో అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్న నవీన్ అనే వ్యక్తికి మొట్టమొదటి ర్యాంక్ రావడం జరిగింది. అదేవిధంగా సోషల్ స్టడీస్లో కూడా 6th ర్యాంక్ జరిగింది. మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశారు. మెరిట్ లిస్ట్లో ఆయన ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఎస్సీఆర్టీలోని అధికారులందరికీ ఇతను మన అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ, మనం ఇతని చేతే కదా మనం ఆన్లైన్లో ఈ క్వశ్చన్ పేపర్ ఎక్కించింది, ప్రజలందరికీ డౌట్ వస్తుందని చెప్పేసి మొట్టమొదటి మెరిట్ లిస్ట్ని డిలీట్ చేసి రెండో మెరిట్ లిస్ట్ ఆన్లైన్లో పెట్టడం జరిగింది. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.